మొన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన దిష్టి వ్యాఖ్యలపైన కోమటిరెడ్డి గారు అయితే కొన్ని మాటలు మాట్లాడారు. మళ్ళీ ఆయన దానిపైన యూటర్న్ తీసుకున్నారంటున్నారు. సో మళ్ళీ ఆయన ఏ పరంగా మళ్ళీ వెనక తీసుకోవాల్సి వచ్చిన మాటలు అంటే ఓన్లీ కోమటిరెడ్డి గారే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా చాలామంది కాంగ్రెస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, సాధారణ ప్రజలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, చాలామంది కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి ఆ వ్యాఖ్యలకి వ్యతిరేకంగా మాట్లాడడం, మీరు ఖచ్చితంగా బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాల్సింది అని చెప్పేసి చాలామంది కూడా దీన్ని ఒక పెద్ద రచ్చగా చేసేశారు. సో ఇప్పుడు ఏంటంటే కోమటిరెడ్డి గారు కూడా దీని గురించి మాట్లాడారు మీడియా ముందు. అది చాలా వైరల్ అయింది వీడియో. పవన్ కళ్యాణ్ నువ్వు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే, క్షమాపణ చెప్తే ఒక రోజులో 2 రోజుల్లో నీ సినిమాలు ఆడనిస్తాము, క్షమాపణ చెప్పకపోతే మొత్తానికే నీ సినిమాలు ఆపేస్తామనే విధంగా కోమటిరెడ్డి గారు మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు రీసెంట్గా మరొకసారి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అడిగారు అనమాట, మీడియా మిత్రులందరూ కూడా అడిగినప్పుడు, అంటే మీరు మొన్న పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు వ్యాఖ్యలు చెప్పారు కదా, మరి ఏం చెప్తారు మళ్ళీ దాని గురించి అంటే ఈయన సో మరి ఉన్నట్టుండి ఏం జరిగింది ఏంటి ఎవరికి కూడా అర్థం కావట్లేదు, కానీ చిన్న చిన్న విషయాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అన్నింటినీ పట్టించుకోవద్దు, దీని గురించి నో కామెంట్స్ అనే విధంగా ఇంకా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో మరి పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇట్లా యూటర్న్ తీసుకున్నాడేంటి కోమటిరెడ్డి అని చెప్పేసి ఏదైనా మంతనాలు జరిపారా, మాట్లాడుకున్నారా, లోపల ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, మీరంతా రాజకీయ నాయకులు, ఇవన్నీ కూడా రాజకీయ రంగులు చూపిస్తారు మీరు అని చెప్పేసి ఇప్పుడు కూడా మళ్ళీ ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక మంత్రి కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి వాటికి రియాక్ట్ అవ్వాలి ఖచ్చితంగా. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళే కాబట్టి తెలంగాణను ఉద్దేశించి అసలు ఏ కార్యక్రమంలో అన్నాడు, ఎందుకోసం అన్నాడో, ఏ సిచ్యువేషన్లో అనాల్సి వచ్చింది, ఆ వీడియో పూర్తిగా వింటే అందరికి అర్థమవుతుంది. కానీ వాళ్ళు ఓన్లీ ఈ మాట వరకే వీని ఖచ్చితంగా తెలంగాణ ప్రజల్ని కించపరిచాడు, తెలంగాణ మొత్తాన్ని కించపరిచే విధంగా మాట్లాడని చెప్పేసి స్టిల్ ఇప్పటికి కూడా ఇంకా చాలామంది అదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విధంగా అంటే తప్పు వచ్చింది అనే విధంగా ఆయన కూడా ఒకసారి రియాక్ట్ అవ్వడం జరిగింది. సో ఎవరు రియాక్ట్ అయినా ఎవరు మాట్లాడినా కూడా దీని గురించి మరి ఎవరు సమాధానం చెప్తారు ఏంటంటే ఇంకా ఎవరి దగ్గర కూడా సమాధానం లేదు, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి పోతూనే ఉంటాయి, అన్నింటినీ పట్టించుకోదని చెప్పేసి మళ్ళీ కోమటిరెడ్డి గారు చెప్పడం, ఆ వీడియోని మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్ చేస్తూ ఉన్నారు.